దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించుదాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ప్రభునందు ప్రేమైన దేవుని వారులారా గమనించుదాం. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు. ఈ తైలము నిజంగా మనసుకు చాలా ఉల్లాసాన్ని ఇస్తాయి. ఎంతమంది వాడతారు స్ప్రే? వాడే స్ప్రే వాడవా? ఎప్పుడు ఇల్లప్పుడన్నా ఏమైనా ఎప్పుడు వచ్చేదా? ఇల్లప్పుడు మన ఆయన పండుగ వస్తే బాగా గుర్తున్నాను. స్నానం చేయించి మా అమ్మ స్నానం చేస్తే మంచిగా బట్టలేసి ఇన్సర్ట్ చేసి దూదికి బాగా అత్తరు తీసుకొచ్చి వేసి చెవులో ఇట్లా పూసి వాసన, పరిమళ వాసన చిన్నప్పుడు అది ఏం చేస్తుందంటే 10 మందిలో మనం ఉన్నప్పుడు మామూలుగా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి కోసం అని అనుకుంటారు. కానీ అది ఒక గౌరవాన్ని సూచించేటట్టుగా అది రాజులు వాడేవాళ్ళు. కాలక్రమేణా అందరూ దాని విలువను గుర్తించి అందరూ కూడా దాన్ని వాడుతున్నారు. ఇది నిజంగా హృదయాన్ని ఎంతో సంతోషంతో ఉంచుతుంది. ఆ కాసేపు ఒక్కొక్కరు ఆడ వస్తుండగానే ఆ పరిమళం వస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి ఈ పరిమళాలు వాసన వెదజల్లేవి ఉన్నాయి. మీరు ఇంకా కొన్ని ఏరియాస్లో ఇప్పుడు మనకు గుంటూరు, విజయవాడ, బాంబే అక్కడ నుంచి ఇక్కడికి కూడా కొంచెం మెల్లిగా కొన్ని షాప్స్ వస్తూ ఉన్నాయి. అవి అప్పుడప్పుడు చూడొచ్చు. దాని ప్రత్యేకత ఏంటంటే ఆ పెద్ద షాప్ ఉంటుంది. అక్కడికి నీకు బాగా మంచిగా వాసన వచ్చి ఒక సబ్బు తీసుకుపోయినావు అనుకోండి, సోప్. ఈ సోప్ లాగే నాకు ఈ సోప్ ఏ విధంగా ఉందో అలాంటి స్మెల్ నాకు కావాలంటే వాడు దాన్ని పెట్టి చూస్తాడు. చూసి దాన్ని కరెక్ట్గా అలాగే ఉండేటట్టుగానే తయారు చేసి ఇస్తాడు. ఒక పిల్లోడు మదర్స్ డే రోజున ఆ షాప్కి వెళ్తాడు. ఆ షాప్కి వెళ్ళి ఒక ఏదో చూపిస్తాడు, ఇలాంటి పర్ఫ్యూమ్ కావాలి నాకు అని అంటే దానికి చేసి, ఎందుకు ఇది ఇంత కాస్ట్లీ తయారు చేయించుకుంటున్నావు అని అడిగితే ఆ పిల్లడు ఎందుకంటే ఈరోజు మదర్స్ డే కానీ మా అమ్మకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అని ఆ షాప్ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ పిల్లడికి అది ఉచితంగానే ఇస్తాడు. అంటే నా తరఫున మీ అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి. చూడండి, పరిమళము అనేది ఆకర్షించేది, తర్వాత హృదయాన్ని ఉల్లసింపజేసేది. మనకైతే వాక్యం చెబుతుంది, మనకు ఎంత మంచి భౌతికమైనది కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి జీవిత పరిమళం మనకి గమనించాలి. మనము మృతి చెందిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మృతి చెందారనుకోండి, మృతి చెందితే ఆ మృత దేహము, ఆ శవము రోజు రోజుకు గంట గంటకు చెడు వాసనను చిమ్ముతూ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. దాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేరు. అందరం ముక్కులు మూసుకొని వెళ్ళిపోవాలి. కుక్క చచ్చిపోయిందా, పంది చచ్చిపోయిందా, మనిషి చచ్చిపోయినాడా, చచ్చిపోయినది ఏదైనా కూడా భయంకరంగా, అందుకే దాన్ని సమాధి చేస్తారు. ఆ స్మెల్ ఎవరికి రాకుండా, ఇన్ఫెక్షన్ ఎవరికి సోకకుండా సమాధి చేస్తారు. మనము కూడా అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా అని వాక్యం చెప్తుంది. మనకు మనమేమో బతుకున్నాము అని అనుకునే ఒక కాలంలో దేవుడు మనల్ని చూసినప్పుడు ఏమనిపించిందట అనుకుంటే, చచ్చిన వాళ్ళ మన దగ్గర కంపు కొడతా ఉందట, మరణపు వాసన వస్తూ ఉందట, కుళ్ళిన వాసన వస్తూ ఉందట.
ఆ కుళ్ళిన జీవితంలో నుంచి నా పిల్లల్ని నేను బ్రతికించాలని చెప్పి దేవుడు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని రాయబడింది. యేసు క్రీస్తులో ఇప్పుడు మన జీవితం ఏమైంది? పరిమళింప చేసినాడు దేవుడు. చూడండి, మన జీవితం ఏమైంది? పరిమళింప చేసినాడు దేవుడు. ఎఫెసీ పత్రిక మనం చదువుతూ ఉంటాం కదా, మరొకసారి చదువుదాం. పరిమళించిన జీవితం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని. మనము దేవుని పోలి నడుచుకోవాలా అని చెప్తున్నటువంటి సంఘానికి అంతటి కూడా. ఎందుకు? క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి, తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎందుకు? పరిమళ వాసన మనకు ఇవ్వడానికి. దేవుడు నోవహు జలప్రలయము గతించిన తర్వాత, ఓడలో నుండి కిందికి దిగిన తర్వాత శ్రేష్టమైన వాటిలో నుంచి కొన్నిటిని దేవునికి బలిగా, దహన బలిగా అర్పించినప్పుడు ఆయన ఆ వాసనను ఆఘ్రానించను అని రాయబడింది. అంటే దాన్ని తీసుకున్నాడంట. ఆ బలి యొక్క, దహన బలి యొక్క వాసనను ఆయన ఆఘ్రానించి, ఇక మీదట నేను నరులను శపించను, భూమిని శపించను, నాశనము చేయను అని చెప్పి ఒక నిబంధన చేసినాడు. అక్కడ నేను మేఘంలో ఒక ధనస్సు ఉంచుతాను, అది కనిపించిన తర్వాత అధిక వర్షపాతం లేకుండా నియంత్రణ జరుగుతుంది అని చెప్పినాడు. అలాగే ఇక్కడ మనల్ని దేవుడు అంగీకరించడానికి నోవహు యొక్క అర్పణము దేవుడు అంగీకరించినప్పుడే నిబంధన చేసినాడు. ఇక మీదట ఈ భూమికి గాని మనుషులకు గాని ఇలాంటి ఒక జలప్రలయాన్ని మళ్ళా రప్పించి నేను నాశనం చేయను. అట్లనే మన జీవితాలు కూడా నాశనం కాకుండా ఉండడానికి మనము చనిపోయిన వారమై దుర్గంధముతో ఉన్నాము, చెడిపోయినటువంటి వాసనతో ఉన్నాము. మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కూర బాగా మసాలా పెట్టైనా చేసుకో, ఒకరోజు దాటితే దాని యొక్క స్మెల్ వేరుగా ఉంటుంది, 2 రోజులు దాటితే దాని యొక్క స్మెల్ కొద్దిగా వేరుగా ఉంటుంది. దాన్ని ఇంకా తినడానికి ఏమాత్రం కూడా అది యోగ్యముగా ఉండదు. ఆ తర్వాత అది బురుగు పడుతుంది, ఆ తర్వాత భయంకరమైన వాసన వస్తుంది. దాన్ని మనం పారవేయవలసిందే కానీ ఉంచుకునే దానికి అవకాశము లేదు. అలాంటి జీవితమే మనది. ఒక పరవేయబడిన వారం, దూరం చేయబడిన వారం, దుర్గంధముతో ఉన్న మంచి అనేది దేవునికి ఇంపైనది ఏది మనలో లేదు, ఏది మనం విశ్వాసము కాకముందు. కానీ ఈ మనల్ని పరిమళింప చేయడానికి ఒక బలి ఇవ్వాల్సి వచ్చింది. ఆ బలి ఏమిటంటే యేసు ప్రభు వారే తన ప్రాణాన్ని మన కొరకు బలిగా తన్ను తాను అర్పించుకున్నాడట. ఆయనే సరెండర్ అయిపోయినాడు. నేను ఈ ప్రజల కోసము నా ప్రాణమును పెడుతున్నాను, తిరిగి నా ప్రాణమును తీసుకుంటాను, నా తండ్రి నాకు ఈ అధికారం ఇచ్చినాడని కూడా యోహాను సువార్తలో ఆయన చెప్పినాడు. అంటే యేసు ప్రభు వారి యొక్క బలి మనకింత పరిమళాన్ని ఇచ్చిందనమాట. ఎలాంటి పరిమళం? ఈరోజు ప్రపంచమంతా మనల్ని చూసి అవాక్ అవుతుంది, ప్రపంచం మనల్ని చూసి ఆశ్చర్యపోతుంది, ప్రపంచమంతా మనల్ని చూసి ఈర్ష్యపడుతుంది, ప్రపంచమంతా మనల్ని చూసి అసూయపడుతుంది, ప్రపంచమంతా మనల్ని చూసి సహించలేకుండా ఉంది. ఏదో ఒక రకంగా ఈ క్రైస్తవ్యమును, యేసు క్రీస్తు పరిమళింపజేసినటువంటి ఈ జీవితాలను మరలా బురద చల్లి రోత పట్టించి మరలా వాళ్లకు చెడు అలవాటు చేయాలని దానికి ప్రయత్నం ఎంతగానో చేస్తా ఉంది. కానీ దేవుడు ఒకసారి మనల్ని పరిమళింపజేసిన తర్వాత ఇంకా ఏ దుర్గంధము అంటకోకుండా ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఈరోజు ఎంతో మంది బురద యేసు ప్రభు వారి మీద, ఆయన నమ్మినటువంటి విశ్వాసుల మీద, సంఘముల మీద, ఆయన కన్నటువంటి తల్లి మీద, ఆయనను వెంబడించే వారందరి మీద కూడా చల్లుతూనే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు మనల్ని పరిమళింప చేశాడు చూడండి, అది మనకెంతో సంతోషాన్ని ఇస్తాము. ఎందుకు? మనకి ఇక దుర్గంధముతో నిమిత్తం లేదు, దుర్గంధపు వాసన నుండి మనం బయటపడ్డాం. ఎలాంటి త్యాగంతో చూడండి, ఒక పర్ఫ్యూము ఒక 50 ml
10 ml 20 ml అని ఒక లిమిట్ పెట్టింటాడు మా సీసాలను బట్టి, దానికి ఒక ఖరీదు పెట్టింటాడు. అది కొంతకాలం వాడుకుంటాం, మళ్ళా మనము వాడాలంటే మళ్ళీ కొనుగోలు చేయాల్సి, క్రయం చెల్లించాల్సి. కానీ మన కోసం యేసు ప్రభు వారు క్రయం చెల్లించినాడు, తన ప్రాణముని క్రయం చెల్లించినాడు. దానికి విలువ కట్టడం ఎవరి వలన కాదట, అమూల్యమైన రక్తం చేత మీరు విమోచింపబడింది. నువ్వు క్రైస్తవుడవు కదా, క్రైస్తవురాలు కదా, విశ్వాసుడు కదా, దేవుని బిడ్డవు కదా అనే ప్రశంస మనకు, ఆ పరిమళం ఎలా వచ్చింది? ఆయన ప్రాణత్యాగం ద్వారా. మీకేమయ్యా యేసు ప్రభు నమ్ముకున్నారు అని అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఆ పరిమళం దేవుడే మనకి ఇచ్చినాడు. మనం ఎక్కడ ఉన్నా కూడా ఆ పరిమళం అనేది, ఆ సువాసన వెదజల్లుతూనే ఉండాలంట. ఎందుకు? మనల్ని పరిమళింపజేసింది వెదజల్లడానికే. వాక్యం చెప్తుంది కదా, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను అని రాయబడింది. మనము చూడండి, ఆ స్థితికి దేవుడు మనల్ని మార్చాడంటే ఎంత గొప్పదన్నట. మన జీవితము మార్చబడింది, మన ఆలోచనలు మార్చబడ్డాయి, మన నడవడిక మార్చబడింది, మన గమ్యం మార్చబడింది, మన ఉద్దేశం మార్చబడింది, మన తలంపులు మార్చబడ్డాయి. రేపు ప్రభు వచ్చినప్పుడు మనం ఉండబోయేది కూడా గొప్పది దేవుడు మనకు చూపుతా ఉన్నాడు. అందుకు పరిమళించిన జీవితము మనం పాడు చేసుకోకూడదట. పరిమళించిన జీవితం దేవుడు మనకి ఇచ్చున్నాడు. అలాగే మరొక మాటను మనం చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట, ఈ విధంగా మనల్ని పరిమళింపచేశాడు ఆయన. తైలము అత్తరు హృదయాన్ని సంతోషపరుస్తుంది కదా, అలాగా చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నిజమే కదా? ఈ అత్తరు ఏ విధంగా మనకు సంతోషాన్ని ఇస్తుందో, తైలం ఏ విధంగా సంతోషాన్ని ఇస్తుందో, చెలికాడు అంటే స్నేహితుడు, చెలికాని హృదయంలో నుండి వచ్చే మధురమైన మాటలు, మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరచును. చెలికాడు అంటే మన ప్రభువే మనతో ఉన్నవాడు. ఆయన మాటలు నిజంగా మనకు సంతోషాన్ని ఇస్తా ఉన్నాయి. ఒకసారి ఒక మంచి అనుభూతి, ఆయన మాట ఎంత సంతోషంతో ప్రజలు వింటున్నారో చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం. చెలికాని యొక్క మాటలు, మధురమైన మాటలు హృదయాన్ని ఎంత సంతోషంగా ఉంచుతున్నాయో నిజమే. ఆ మాట యేసు ప్రభు వారికి చెందుతుంది. ఆయన మాటలు అంత సంతోషాన్ని ఆనాడు విన్న ఆ ప్రజలకైనా, ఈనాడు విన్న మనకైనా, ఆయన మాటల్లో దాగినటువంటి సత్యాన్ని, జీవాన్ని మనము గుర్తించినప్పుడు మనకు సంతోషం కలుగుతా ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 35, 36, 37 వచనాలు చదువుదాం. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగతని కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండేది అని రాయబడుతున్నాడు. ఎవరట? సామాన్య జనుడు ఆయన మాటలు ఎట్లుంటారా? సంతోషంతో వింటున్నారు. అంటే వాళ్ళకు బాగా, వాళ్ళ మైండ్కు ఈయన అందిస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడే తీరు అలా ఉందట. ఆ మధురమైన మాటలు, మధురమైన మాటలు, చెలికాని యొక్క మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరుస్తాయి. ఒక పర్ఫ్యూమ్ వాడితే నువ్వు ఎంత ఉల్లాసంగా ఉంటావో, నీకు ఎంత సంతోషం కలుగుతుందో, ఒక మంచి చెలికాని యొక్క మాటలు కూడా నీ హృదయాన్ని సంతోషింపచేస్తాయి. ఈ పర్ఫ్యూమ్ కొద్దిసేపు ఉంటే 1 గంటలో, 2 గంటలో, లేకపోతే 12 గంటలో ఉంటుంది. కానీ మనము యేసు ప్రభు ద్వారా తెలుసుకున్నటువంటి మధురమైన మాటలు ఎప్పటికీ సంతోషాన్ని ఇస్తూనే ఉంటాయి. అది దాని యొక్క అర్థం. హృదయాన్ని సంతోషంగా ఉంచడము అనేది మానవ జీవితంలో అతిపెద్ద సవాల్. ఎంతో మందికి హృదయంలో సంతోషము, ఆనందము కరువైపోయే మరణానికి ఎదురుగా వెళ్తున్నారు. చావును కోరుకుంటా ఉన్నారు. రకరకాలైనటువంటి చావులు కొని తెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే, నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ బాధలు వద్దు, నాకు ఈ సమస్యలు వద్దు, నాకు ఈ వేదనలు వద్దు, నేను ఇంకా బతకను. ఎందుకు? హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సంతోషం లేదు. వాళ్ళకి ఎలా సంపాదించుకోవాలో తెలియడం లేదు, ఎలా పొందుకోవాలో తెలియలేదు, వాళ్ళకి తెలియరాలేదు, వాళ్ళకి ఎవరో తెలియపరచలేదు. అందుకు వాళ్ళు విసుగు చెంది వాళ్ళ జీవితాన్ని అక్కడికి ఫుల్ స్టాప్ చేస్తున్నారు. వాహనాల కింద పడేవాళ్ళు, విషద్రావణాలు తాగేవాళ్ళు, ఊరి పెట్టుకునేవాళ్ళు కదా, ప్రమాదకరమైనటువంటి
పదునైనటువంటి వాటితో గొంతుకలను కోసుకునేవారు. ఎన్నో రకాలుగా ప్రాణాన్ని ఆత్మహత్య అంటాం కదా, ఆత్మహత్యలకు పాల్పడేవారు. ఎందుకు ఈ విధంగా చేస్తారంటే నెమ్మది లేదు. కానీ యేసుక్రీస్తు అనేటువంటి చెలికాని యొక్క మధురమైన మాటలు ప్రొఫెసర్స్ కాదు, జ్ఞానులు కాదు, శాస్త్రులు కాదు, సామాన్య జనులు సంతోషంగా వింటారు. సంతోషంగా వింటారంటే సామాన్య జనులకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆ పీపుల్స్, ఆ ప్రజలే దేవునికి కావాలా. ఎందుకంటే ఎవరు రిచ్ గా ఉంటారో వాళ్ళకు దేవుని యొక్క మాటలు రుచించబడ్డారు. వాళ్ళకు దేవుని మాటలు బతకలేని వాళ్ళంతా ఇట్లాంటి పనులు పెట్టుకుంటారు అంటారు. వాళ్ళు కష్టం చేయలేని వాళ్ళంతా ఈ పనులు పెట్టుకుంటారు అంటారు. కాబట్టి పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభు మాటలు వినడానికి వాళ్ళకు అవకాశము ఉన్నా కూడా వాళ్ళు వినకుండా పోయినారు. కానీ సామాన్య జనులను ఆయన నేల మీద నుంచి సింహాసనం మీద కూర్చుండబెడతారని మాట చెప్పినట్టుగా సామాన్య జనులు ఆయన మాట వింటా ఉన్నారు. అది ఎలా వింటున్నారంటే సంతోషంతో వింటా ఉన్నారు. ఆయన చెబుతూ ఉంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ఈ మాట అడిగినప్పుడు శాస్త్రులకు సమాధానం లేదు. యేసు ప్రభు వారు దావీదు కుమారుడు అనేది వాస్తవమే. ఎందుకు? ఆయన దావీదు గోత్రంలో పుట్టాడు కాబట్టి. మరి అదే దావీదు కీర్తనాకారుడు కీర్తన రూపంలో ఏం చెప్పినాడు? ఈ వచనాన్ని చెప్పినాడు కదా, నీవు నా కుడిపార్శ్వం, నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నువ్వు నా కుడిపార్శ్వంలో కూర్చున్నామని ప్రభువు నా ప్రభుతో చెప్పానని చెప్పినాడు. ప్రభువు నా ప్రభుతో చెప్పినాడు. ఇద్దరు ప్రభువులు ఉన్నారు అక్కడ. దావీదు ఏమంటే ప్రభువు నా ప్రభుతో చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ప్రభు ఎవరు, నా ప్రభు ఎవరు అని ప్రశ్న వేసినాడు. చెప్పండి, ప్రభు ఎవరు, నా ప్రభు ఎవరు? నా ప్రభు అని ఎవరిని అన్నాడు దావీదు? ఇంకొక ప్రభు ఎవరు? ఆ ప్రభుకు చెప్పిన ప్రభు ఎవరు? గట్టిగా నాకు వినపరాలా? ఇప్పుడు నా ప్రభు అని ఎవరి గురించి సంబోధించాడు ఆయన? యేసు ప్రభు వారి గురించి కదా, యేసు ప్రభు వారి గురించి. ఆ ప్రభుకి ఇంకొక ప్రభు బోధించాడు. ఎవరైనా? తండ్రి అయినా దేవుడు కదా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడికి యేసు ప్రభు వారికి చెబుతుంటే అది ఆయన విన్నాడు. ఆత్మతో ఆయన దాన్ని విని పలుకుతున్నాడు అనమాట. ప్రభు నా ప్రభుతో చెప్పాను. ఇప్పుడు దావీదు ప్రభు అని ఎవరి గురించి అన్నాడు? యేసు ప్రభుని గురించి అన్నాడు. యేసు ప్రభు దావీదుకు ప్రభు అయితే దావీదు కుమారుడు ఎట్లయినాడు అని ఆ ప్రశ్న. ఇప్పుడు నేను దావీదు కుమారుడు అని మీరు అంటున్నారు కదా, ఆయన నన్నేమో ప్రభు అంటున్నాడు, మీరేమో నన్ను దావీదు కుమారుడు అంటున్నారు, ఆ దావీదే నన్ను ప్రభు అంటున్నాడు, మరి దీనికి ఎట్లా చెప్తారు మీరు అంటే వాళ్ళు ఏం మాట్లాడారు. ఎట్లా చెప్పొచ్చు దీన్ని మనం? దావీదు వంశావళి కదా, దావీదు గోత్రంలో, యూదా గోత్రంలో దావీదు వంశావళి పుట్టాడు. కానీ మంచిగా మనకు ప్రభాపత్రిక వెళ్తే ఎంత స్పష్టంగా చెప్తాడంటే శరీరమును బట్టి ఆయన దావీదు కుమారుడు వంశావళిలో పుట్టాడు. దావీదు యూదా గోత్రంలో జన్మించినాడు. శరీరమును బట్టి, ఆత్మను బట్టి దేవుని కుమారుడు. దావీదు కంటే ముందున్నాడు, లోకం కలిగించక ముందు ఉన్నాడు. ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. కాబట్టి శరీర వారసత్వం అనేది దావీదు యొక్క వంశంలో నుంచి తేబడింది కాబట్టి దావీదు కుమారుడు. కానీ ఆత్మగా ఎప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి అప్పుడే చెప్పినాడు నా ప్రభువు అని. ఇక్కడ ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అనే చోట కొంతమంది ఏం చదువుతారంటే వాక్యమే దేవుడై ఉండేనని చెప్తారు. వాక్యమే కాదు ఆడు ఉండేది, వాక్యము దేవుడై ఉండేనని. వాక్యమే దేవుడై ఉండనంటే ఆ స్థానము ఇంకా ఎవరు లేరంటే అట్లా అర్థం వస్తుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే అనే దానికి వాక్యం అనే దానికి తేడా వస్తుంది. వాక్యమే దేవుడై ఉండనప్పుడు అంత రాయడు, దేవుని దగ్గర ఉండేనని రాయడు. వాక్యమే దేవుడైనప్పుడు ఏడున్నది మరి? ఆది యందు వాక్యము దేవుడై ఉండేనని ఒక సెంటెన్స్ లోనే రాసేవాడు. ఆది యందు వాక్యము దేవుడై ఉండేనని ఒక సెంటెన్స్ రాసేవాడు. అట్లా రాయన బైబిల్లో. ఆది యందు వాక్యం ఉండెను ఉన్నది. ఎక్కడ ఉన్నది? దేవుని యొద్ద ఉండెను. ఎలా ఉన్నది అంటే దేవుడై ఉన్నది అంటే మహిమతో ఉంది అన్నాడు. దేవుడు అంటే మహిమ, కంటి కనిపించే రూపంతో, మహిమగల రూపంతో ఉన్నాడు అని దాని అర్థం. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సారూప్యమును కలిగి ఉన్నాడు. దేవలోకంలో ఎవరున్నా అలా ఉండాల్సిందే. ఆయన కుమారుడుగా ఆ విధంగా ఉన్నాడని వాక్యం చెబుతుంది. చూడండి,
ఆ విధంగా సామాన్య జనులకు కూడా అర్థవంతంగా ఆయన బోధించడం అనేది అక్కడ చూస్తాం. అలాగే మరొక మాటను మనం యోహాను సువార్తలో కూడా ఈ మాట మనం చూద్దాం. 12:9 చూడండి. యోహాను సువార్త. యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి అని రాయబడింది. పండుగ వేళ యూదులలో ఎవరంట? వీళ్ళు పూర్ ప్రజలు అనమాట. రిచ్ ప్రజలు కాదు కానీ పూర్, సామాన్య జనుడు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని వచ్చారంటే ఎందుకు? ఆయన మాటలు వినడానికి, ఆయన ఉపదేశం వినడానికి. ఎందుకు? ఆయన మాట్లాడుకుంటే సంతోషంగా. పూర్వకాలము మనసును కొంచెం ఉల్లాసంతో ఉంచే దానికోసం ఏం చేసేవాళ్ళు అంటే, అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు కదా ఊర్లలో, చావిళ్ళ దగ్గర ఏమన్నా కొన్ని అంటే ఈ నాటకాలు వేసేవాళ్ళు, ఇంకా పద్యాలు వాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు, గయోపాఖ్యానము ఇట్లాంటివన్నీ. ఎందుకు? మనసు మైండ్ కొంచెం రిలీఫ్ కావడానికి ఊరి పెద్దలే, ప్రెసిడెంట్, రెడ్లు, ఇట్లా ఎవరైతే ఊర్లో అధికారులు ఉంటారో వాళ్ళని పిలిపించి కొంచెం ప్రజలకు ఉల్లాసంగా వాళ్ళని ఉంచుదాము, ఎప్పుడు పనులు పాటలు సమస్యలు ఇట్లాంటి వాటితో సతమతం పోకుండా అని చెప్పి చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కాదనుకోండి. కానీ మన దేవుడు మనకు అలా కాదు. ఆయన మాటలతో నిత్యము మనము సంతోషంగా ఉండేదానికి, మన హృదయాలు సంతోషభరితంగా ఉండేదానికి తన మధురమైన మాటలన్నింటినీ కూడా ఆ రోజు పలికినాడు కాదు, ఈ రోజు కూడా రాసి పెట్టి మనకి ఇచ్చినాడు కదా. ఆ మాటలు ఆయన చదువుతున్నటువంటి ఆ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ మధురం ఏందో మనకు అర్థమవుతుంది. ఆ మధురమైన మాటల యొక్క తాత్పర్యం మనకు తెలిసి వస్తుంది. అప్పుడు మా దేవుడు ఎంత గొప్పవాడు, నా పట్ల దేవుడు ఎంత మేలు చేస్తాడు. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మీరు దేవుడికి ఇచ్చిన ప్రార్థన చేసి ఒక వాక్యం తీయండి, మీకు ఆదరణ ఇచ్చే వాక్యం ఖచ్చితంగా చూపించండి. అదే సెంటిమెంటల్ గా అని కాదు, ఓటింగ్ కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సజీవంగా ఉంటారు. నీ మెంటాలిటీని దేవుడు చూస్తాడనమాట. నువ్వు బాగా బాధలో ఉన్నావు, దేవుడు నాతో మాట్లాడు నాయన అంటే నా నుంచి రేడియో ఏమంటే వాక్యం తీస్తే వాక్యమే మాట్లాడతాయి. ఏదో ఒక వాక్యము నీ హృదయానికి ఆదరణ కలిగించే వాక్యం నీకు ఆ రెఫరెన్స్ చూపిస్తాడు. అందుకు మధురమైన మాటలు, చలికాలి నోట నుండి వచ్చిన మధురమైన మాటలు హృదయమును సంతోషపరచు. ఎవరి చలికాడు మనకు అంటే మన ప్రభువే. ఆయన కూడా మనల్ని చలికాడు అని అంటున్నాడు. ఒకసారి ఇస్కరియోతు యూదా ఏమన్నాడు? ఇస్కరియోతు యూదా వేసుకోవడం, ఇస్కరియోతు యూదాని చలికాడు అన్నాడు. ఆయన అయితే కొంచెం ఆయన మోసం చేసినాడు, కానీ చలికాడా నువ్వు వచ్చినది చేయము అని పిలుస్తాడు. ఆయన ఏం చేయడానికి? ఈయన ఒక గుర్తు చెప్పిట్టాడు, నేను ఎవరిని ముందు పెట్టుకుంటానో ఆయనే ప్రభు, ఆయన మీరు అరెస్ట్ చేయండి. కాబట్టి ఇదంతా యేసు ప్రభు తెలుసుకొని చలికాడ రమ్ము అంటాడు, నువ్వు చేయవచ్చినది చెయ్యి అంటాడు. కాబట్టి చలికాడు అంటే స్నేహితుడు. అత్తరును తైలమును హృదయమును ఎంత సంతోషపరచునో, ఎలాగో సంతోషపరచునో, చలికాని నోటు నుండి వచ్చిన మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును అనేది మనం చదువుకున్నాం. అత్తరు అనేది, ఆ పర్ఫ్యూమ్ అనేది మనకి ఎంత సంతోషం ఇస్తుందో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా యేసు ప్రభు వారి యొక్క మధురమైన మాటలు. రోజు బైబిల్ చదువుతా ఉంటే మీకు అర్థమవుతాయి. రోజు బైబిల్ చదివితే మీరు చెప్పిన కదా, పోయిన వారం మోకాళ్ళ మీద నిలబడి కాసేపు చదవండి, ఒక అధ్యాయం చదవండి. చేసినారా? ఈ వారంలో ఒక్క రోజున చదివినారా? మోకాళ్ళ మీద నిలబడి వాక్యం చదివినారా? మీ అందరికీ కరెంటు ట్రీట్మెంట్ ఇప్పించాలా? నిద్రమత్తులో వేసుకోవడానికి జరక్ ఇప్పించాలా? వాక్యం కనీసం వాక్యం చదువుకుంటారా లేదా? రోజు బైబిల్ రీడింగ్ లేదా? బైబిల్ చదవకపోతే మనం ఎట్లా? కనీసం ఒక అధ్యాయమైనా చదవండి, ఒక అధ్యాయమైనా చదవండి మోకాళ్ళ మీద. మామూలుగా కూర్చొని చదువుకుంటే చదువుకుంటూ మోకాళ్ళ మీద చదవండి. ఇంకా నిటారుగా నిలబడి మోకాళ్ళ మీద ఒక అధ్యాయం చదవండి. ఒక అధ్యాయం చెప్పినాడు కాబట్టి 22వ కీర్తన చదువుతారా?
యోహాను 2వ పత్రిక 3వ పత్రిక అటు చదువుతారా? సరే అట్లే కానీ లేదు సార్, చదవండి, ముందు ప్రాక్టీస్ చేయండి. ఏముంది అంటే చెలికాని యొక్క మధురమైన మాటలు అక్కడ దొరుకుతాయి మనకు. దానివల్ల మన హృదయం సంతోషంగా ఉంటుంది. నీకు ఎంత కష్టం వచ్చినా కూడా మధురమైన మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎంత బాధ ఉన్నా కూడా దేవుని యొక్క మాట, యేసు ప్రభు వారి యొక్క మాట నీకు సంతోషాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఊతం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది. ఇవన్నీ ఊరికి నేను రాసి పెట్టింటే చెప్పింది కాదు, నేను అనుభవించి చెప్తా ఉన్నా. నేను అలా చేసి చెప్తా ఉన్నా. కింద మందిరం కట్టేటప్పుడు స్లాబ్ వేసినాం. స్లాబ్కు ఒక ఆయన ఏం చెప్పినట్టే, ఒక సోదరుడు, దానికి ఐరన్ అంతా నేను ఇస్తానన్నా, అయితే ఇప్పుడు లేదు, ఏదో తిప్పలు పడి దాన్ని పూర్తి చేయి, నేను నెక్స్ట్ మంత్ నీకు ఇది చేస్తానని చెప్పినాడు. సరే అని చెప్పి మనము కొంచెం కట్టి కొంచెము ఐరన్ షాప్ దగ్గర కొంచెం ఖాతా పెట్టి తెచ్చి, ఆ తర్వాత నెల పోయింది, 2 నెలలు పోయినా ఆయన ఇవ్వలే. మరి ఆడేమో మనకు సమాధానం చెప్పాలి కదా. ఒకసారి అక్కడికి విజిట్ వెళ్ళి వాళ్ళు అడిగి వస్తాను, వాళ్ళు లేదు ఇంకా రాలేదు అంటే టోటల్గా ఇంకా ఇయ్యలేమన్నట్టుగా చెప్పేసినాడు. సరే అని చెప్పి ఇంకేం చేసేది లేక కొంచెం బాధతో వస్తాను. ఇక్కడ ఖాతా పెట్టాం కాబట్టి ఆయన ఫోన్ చేసినాడు, 2 నెలలు అయిపోతా ఉంది, నెలకి ఇస్తామని చెప్పిన కదా ఏమని. చాలా ప్రొద్దుటూరు దాటిన తర్వాత అప్పుడు కొండాపురం మధ్యలో అదంతా కూడా బయలుగా ఉంటుంది అనమాట. ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఫోన్ చేసినాడు. ఏం చేయాలని అర్థం కావడం లేదు. కొద్దిసేపు నేను ఫోన్ ఎత్తలేను, కానీ 2వ సారి 3వ సారి అప్పుడు ఏం చేస్తున్నా అంటే బైక్ పక్కన పెట్టి సైడ్ పెట్టి ఇలా ప్రార్థన చేసుకొని నువ్వే మాట్లాడానని చెప్పి ఫోన్ తీసి మాట్లాడి ఆయనకు చెప్పిన పరిస్థితి ఇలా ఉంది, నాకు కొంచెం టైం కావాలని చెప్తే, సరే అది ఫోన్ చేసి చెప్తే ఏమవుతుంది, సర్లేనండి. ఎట్లా చెప్పాలా అతనికి అని టెన్షన్ పడుతున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటని జ్ఞాపకం చేసుకొని ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నప్పుడు అవతల వ్యక్తిలో దేవుడు సమాధానం ఇచ్చినాడు. సరే పర్వాలేదులే, ఆ చెప్పిన దానికన్నా కొంచెం అడ్జస్ట్. వాక్యం రాయబడింది, దావీదు చెప్తాడు, నా హృదయమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగజేసిన అనేటువంటి వాక్యం ఆ రోజు దేవుని అనుకుంటున్నాడు. విచారం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నా గొప్ప ఆదరణ నీకు నెమ్మది కలగజేస్తుంది అనే వాక్యం. ఎలా అంటే అప్పటికి ఆ సమాధానం వచ్చినప్పుడు అవతల వ్యక్తిలో ఆ మనస్సును ఎంత కుదుట పరిచినాడో నాకు అర్థమైంది. మనం చేయలేనివి చాలా దేవుడే చేస్తాడు, మనం చేయగలిగింది దేవుని మనసుతో అవతల వాళ్ళకి వాళ్ళు. కాబట్టి దేవుడు మాట్లాడతాడు అనే దానికి ఎన్నో ఉన్నాయి, ఒక రూపమే కాదు. నీ బాధలకు సొల్యూషన్ అంతా కూడా దేవుడే. ఒక ఆయన ఏం చెప్పినాడు, ముగిస్తాను. ఒక ఆయన ఏం చెప్పినాడు, మన బాధల పట్టి ఇంత అనేది ఉంటుంది. ఆ ఇంత అనే బాధల పట్టి దగ్గర దేవుడు అనే ఇంకొక గీత పెద్దగా గీసి పెట్టుకో అంటాడు. నీ బాధల పట్టి ఇంతదైతే దేవుడు అంటే ఇంత పెద్ద గీత గీసుకో, ఈ దేవుడి కంటే ఈ బాధల పట్టి చిన్నది అంటాడు. అప్పుడు చిన్నదైపోతుంది. దేవుడు పక్కలో పెద్ద గీత లేకపోతే ఉన్న గీత నీకు పెద్దదిగా కనబడి బాధపడతావు. పెద్ద గీత ఒకటికి ఇది నా దేవుడని అంటే నీ దేవుడు నీ పక్కలో ఉంటే నీ సమస్యలు నీకు చిన్నగా కనపడతాయని ఒక అర్థం చెప్తాడు. నిజమే. కావున ఈరోజు మనము మధురమైన చెలికాని మాటలతో మన హృదయాన్ని సంతోషంగా పెట్టుకోగలుగుతున్నాం. బాధలు లేవని కాదు, వాటిలోనే సంతోషం ఇస్తూ ఉన్నాడు ఆయన. ఒకవేళ అది యేసు ప్రభు వారు ఇదంతా ఎందుకులే, ఎప్పటికీ మీకు లైఫ్ అంతా కూడా ఇట్లనే పెడతా అని చెప్పి మనకు అనుకున్నంతగా ఇచ్చాడు అనుకోండి, మనం మరుసటి రోజే దేవుని మర్చిపోతాం. ఏమి మనకు అన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా దేవుని ఎందుకు అని అనుకుంటాం. దేవునితో మన సహవాసం కొనసాగుతూ ఉండడానికే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినట్టుగా వాక్యం చెబుతాడు. కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి, మధురమైన మాటలను బట్టి, పరిమళింప చేసినటువంటి మన రక్షణను బట్టి, మన కొరకు అర్పించబడిన క్రీస్తు యొక్క ప్రేమను బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుగా.